ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. హాయ్ హలో, వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ చీఫ్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ డాక్టర్ కేవి గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్. ఓకే, మీరు సూపర్ అని ఇంత బాగా మాట్లాడుతుంటే ఎనర్జెటిక్ గా నాకైతే క్వశ్చన్స్ మర్చిపోతున్నా. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడైతే ప్రెసెంట్ చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా చాలా మంది అయితే గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఈ గ్రే హెయిర్ ఇంతేనా సార్? దీనికి అన్స్టాపబుల్ అంటారా? ఇది గ్రే హెయిర్ అంటే అన్స్టాపబుల్ అండి. అయితే కాకపోతే ఎక్కువ గ్రే హెయిర్ అవ్వకుండా అయితే కొంచెం కాపాడుకోవచ్చు. ఓకే, ఉన్న గ్రే హెయిర్ అయితే కనుక మనం ఏం మ్యాజిక్ చేసి నల్లగా చేయలేము. అది ఫ్యాక్ట్, అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. కాకపోతే B3 B6 వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అండ్ అలాగే K వైటమిన్ ఒకటి ఉంటుంది, ఇవి కొంతవరకు గ్రేయింగ్ని కొంచెం తగ్గిస్తాయి. ఓకే, అలాగే విటమిన్ E, A, C, D, E ఇవి చాలా ఇంపార్టెంట్ హెయిర్కి ఎస్పెషల్లీ. అలాగే స్కిన్ కూడా అంతే, సేమ్ హెయిర్కి ఏవైతే ఇంపార్టెంటో స్కిన్ కూడా మోస్ట్లీ అవే అవుతాయి. అయితే ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హెయిర్కి చాలామంది ఏమనుకుంటారంటే విటమిన్స్, మినరల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఇవన్నీ అనుకుంటారు. కానీ చాలామంది కాన్సన్ట్రేట్ చేయని విషయం ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్. సో ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న, B12 డెఫిషియన్సీ ఉన్న డెఫినెట్గా హెయిర్ అన్నది థిన్ అయిపోతుంది, బలం లేకుండా అయిపోతుంది, డల్ అయిపోతుంది, ఫ్రిజీనెస్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం గ్రేయింగ్ కూడా అయిపోతుంది. అండ్ గ్రేయింగ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ స్ట్రెస్ కనుక తగ్గించకపోతే తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో గ్రేయింగ్ అంటాం అనమాట. అండ్ అలాగే పొల్యూషన్ ఉన్న వాటర్, పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్న ఎయిర్ కానీ, లేకపోతే హెయిర్కి సరైన కేర్ తీసుకోకపోవడం కానీ, ఇది డెఫినెట్గా కొంతవరకు ఒక రీజన్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడటం. ఎప్పుడు కూడా మీకు గ్రే హెయిర్ అవుతోంది అని తెలిసినప్పుడు ఒక స్కిన్ ఆర్ ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన హెయిర్ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు చిన్న అనాలిసిస్ ఉంటుంది. బేసిక్ మనం ఒక మైక్రోస్కోప్తో చెక్ చేసేస్తారు అనమాట. చిన్న మధ్య హ్యాండీ మైక్రోస్కోప్స్ వచ్చాయి కొన్ని, వాటితో చెక్ చేసేసి అదే అప్పటికప్పుడే అది ఒక అనాలిసిస్ ఇచ్చి ఒక చార్ట్లో ఇచ్చేస్తుంది మనకి, ఒక డేటా మొత్తం. సో ఎంత గ్రేయింగ్ ఉంది, స్కిన్ ఎలా ఉంది, స్కాల్ప్ ఎలా ఉంది. స్కాల్ప్ కూడా హెల్తీగా ఉండాలి. సో స్కాల్ప్ అంటే స్కిన్ మళ్ళీ. సో స్కిన్ కూడా హెల్తీగా ఉంటేనే హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. స్కిన్ హెల్తీగా లేకపోతే హెయిర్ కూడా పాడైపోతుంది. సో చాలామంది సోరియాసిస్ పేషెంట్స్లో, అలాగే చాలామంది ఎగ్జిమా ఉన్న పేషెంట్స్ కానీ, కొంతమంది స్కిన్ ఇష్యూస్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో కానీ ఇవి తరచు చూస్తుంటాం. అలాగే బాల్డ్నెస్, ఫ్రంటల్ ఏరియా దగ్గర నుంచి వెనకాతల వరకు వెళ్తుంటారు వాళ్ళకి. సో వీళ్ళల్లో కూడా చాలా ఇవి ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక చాలామందికి ఫస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇందాక మనం చెప్పుకున్నది స్ట్రెస్ ఒకటి, సరైన పౌష్టికాహారాలు వెళ్ళకపోవడం ఒకటి, ప్రోటీన్ సరిగ్గా వెళ్ళకపోవడం ఒకటి, అండ్ అలాగే హైడ్రేషన్ లెవెల్ సరిగ్గా లేకపోవడం ఒకటి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అనేది కూడా చాలా ఎక్కువ. డ్రై స్కిన్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంటుంది. ఎందుకంటే డ్రై స్కిన్ అవుతుంది అంటే బాడీ హైడ్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయని అర్థం. స్కాల్ప్ కూడా డ్రై అవుతుందని అర్థం. సో డ్రై అయిపోతే తొందరగా హెయిర్ అనేది బ్రిటిల్ అయిపోతుంది, వచ్చేస్తుంది, చేతికి వచ్చేస్తుంది. చాలా మంది ఇట్లా చేతిలో ఇలా హెయిర్లో చేయి పెట్టుకుని ఇట్లా అనుకుంటే ఈ 5 వేలల్లో ఒక 20 నుంచి 30 వస్తాయి. సో చాలా ఎక్కువ అవుతుంది అనమాట వాళ్ళకి. సో జనరల్గా డైలీ మనకు ఒక 100 వెంట్రుకలు రాలచ్చు, కామన్. 100 ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్స్ రాలటం కామన్. చాలా మందికి 400, 500, 600 రాలిపోతూ ఉంటాయి. మోస్ట్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, B12 డెఫిషియన్సీ ఉన్న ఈ రీజన్స్ అవ్వచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఇవి ఉన్నాయి, వీటిని సరి చేసుకుంటే కనుక హెయిర్ లాస్ అవ్వడం కొంచెం తగ్గుతుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది అయితే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి సరిగా ఆయిల్ పెట్టక కూడా అంటుంటారు. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూడా హెయిర్ అనేది ఫ్రీజీగా ఉండడం అట్లా అవుతుంది. మరి ఆయిల్ కూడా పెట్టుకోకూడదు అంటారా? ఆయిల్ పెట్టినా కూడా చాలామంది ఏం చేస్తారంటే కొన్ని గంటలు వదిలేస్తారు. ఆయిల్ పెట్టినప్పుడు ఒక 2-3 అవర్స్ మ్యాక్సిమం పెట్టుకుంటే చాలా. యాక్చువల్గా అంతమించి కూడా అవసరం లేదు. ఎందుకంటే అంతమించి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ డస్ట్ అట్రాక్ట్ చేసి
ఎక్కువ పొల్యూషన్ అట్రాక్ట్ చేసి ఇంకా హెయిర్ని ఖరాబ్ చేస్తుంది కానీ ఇంకా మంచి చేయదు. సో 2-3 అవర్స్ ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఓవర్ ద నైట్ పెట్టుకుని పొద్దున్న తీసేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఓకే. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకుని పొల్యూషన్లోకి వెళ్ళిపోతారు. అవును సార్. సో బయట పొల్యూషన్ మరి డస్ట్ అంతా అట్రాక్ట్ చేసేస్తుంది. సో మరి ఉండిపోతుంది. అలాంటి మరి చిన్నప్పటి నుంచి మరి అంటే చిన్నప్పుడు పొల్యూషన్ తక్కువ, ఇప్పుడు ఉన్నంత పొల్యూషన్ లేదు. ఒక డికేడ్ చూసుకుంటే కనుక అప్పట్లో పొల్యూషన్ లేదు, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంది. సో అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు వేరు, ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అట్లీస్ట్ ఇంతకుముందు 3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేసే అనేవారు, ఇప్పుడు 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు వాటర్ సాఫ్ట్నర్స్ వచ్చేసాయి మనకి. సో వాటర్ సాఫ్ట్నర్స్ యూజ్ చేసి మనం హెయిర్ వాష్ చేసుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మన బాడీకి పెట్టిన వాటరే మన హెయిర్కి పెట్టుకుంటే కనుక డెఫినెట్గా చాలా తేడా ఉంటుంది. సో అందుకనే హెయిర్కి కొంచెం చాలామంది మినరల్ వాటర్ కూడా యూజ్ చేస్తారు, అట్లీస్ట్ ఆర్ఓ వాటర్. సో పార్టికల్స్ని ప్యూరిఫై చేసింది, ఎందుకంటే హార్డ్నెస్ లెవెల్ని కొంచెం తగ్గించి ఉన్నదాన్ని టీడీఎస్ లెవెల్స్ కొంచెం మంచిగా మెయింటైన్ చేసిన వాటర్ కాదు, వీటితో మనం హెయిర్ వాష్ చేసుకుంటే కనుక అలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ అలాగే నిద్ర, స్లీప్ సరిగ్గా లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి ఆ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో అదే మనకి స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. స్కిన్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. యా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇండైజెషన్, అసిడిటీ ఉన్న, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఎస్, ఎందుకంటే అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళలో B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. B12 డెఫిషియన్సీ వస్తే హెయిర్ లాస్ అవుతుంది. సో దానికి దీనికి కనెక్షన్ ఉంది. ఏంటి సార్ ఈ ఆల్ ఇన్ వన్ రోగాలన్నీ ఒక్కసారిగా? సో ఆల్ ఇన్ వన్ రోగాలు అంటే మనిషికి కావాల్సింది బేసిక్గా ఒక మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మైక్రోన్యూట్రియన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి. సో తీసుకున్న నేను తక్కువ తిన్నానా, లేకపోతే నేను వెయిట్ తగ్గడానికి నేను అన్నం తగ్గించేసానా, లేకపోతే పోర్షన్స్ తగ్గించేసానా అని చూసుకుంటారు. కానీ సరైన పౌష్టికాహారం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నానా లేదన్నది ఎవరు ఆలోచించట్లేదు. అవును సార్. నేను ఇవాళ సూప్ తీసేసుకున్నా, ఒక జ్యూస్ తాగేసా, లేకపోతే ఒక శాండ్విచ్ తినేసా, అయిపోయిందని అంటారు. ఇలాంటి డైట్స్ వలన అంటే డిఫరెంట్ డైట్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏది మనకి అంత ఈజీగా దొరకదు కదండి. నో పెయిన్ నో గెయిన్ అంటారు. సో వెయిట్ తగ్గాలి అనుకుంటే కనుక ఓ పక్క హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, హెయిర్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఓ పక్కన వెయిట్ గెయిన్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు యూజ్ చేసే ట్రీట్మెంట్స్లో కానీ, కొన్ని టాబ్లెట్స్ వల్ల కానీ, కొన్ని స్టెరాయిడల్ ఇంజెక్షన్స్ వల్ల కానీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది డిఫరెంట్ ప్రొసీజర్స్లో డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తుంటాయి. ఏదేమైనా కూడా మనకు కావాల్సింది ఏంటంటే వీటన్నిటిని మించిన పైన ఉన్నది ఎవరంటే వ్యాయామం. సో ఇవన్నీ చేసినా కూడా వ్యాయామం చేయకపోతే ఇవన్నీ చేసినవన్నీ వృధా అయిపోతాయి. సో ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4 కేర్ తీసుకుంటే హెయిర్ లాస్ అన్నది మంచిగా అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ని మనం బాగా అవాయిడ్ చేయొచ్చు. సార్ మనం ఇప్పుడు డైలీ హెయిర్ని కొంచెం కాపాడుకోవాలంటే ఏమేమి తింటే మంచిది అంటారు? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. ఎక్కువ పౌష్టికాహారాలు ఉన్న ఫ్రూట్స్ అన్నవి కంపల్సరీగా పెట్టుకోవాలి మనం డేలో. అది అరటిపండు కానివ్వండి, లేకపోతే సింపుల్గా ఒక దానిమ్మ పండు కానివ్వండి, లేకపోతే లైక్ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా కూడా. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ సీజనల్ ఫ్రూట్, అలాగే మ్యాంగోస్ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్, వాటర్ మెలాన్, అలాగే ఇంకా కొన్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ దొరుకుతాయి, కివి, లేకపోతే పీచెస్ కానీ. వీటన్నిటిలో కూడా విటమిన్ సి అనేటివి బాగా ఎక్కువ ఉంటాయి. సో విటమిన్ సి ఇంపార్టెంట్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి, కే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వాటర్, యాజ్ నేను చెప్పినట్టుగా వాటర్ మన బాడీలో సరైన మోతాదులో కనుక లేకపోతే, అంటే బాడీ డిహైడ్రేట్ అయితే కనుక హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మేము ఎక్కువ తరచు చూస్తుంటాం. మేము అడుగుతాం, మీరు డైలీ ఎంత వాటర్ తీసుకుంటారంటే, సార్ ఒక 1 లీటర్ తీసుకుంటాం సార్ అంటే. 1 లీటర్ ఎక్కడికి సరిపోతుందండి, మినిమం 2 లీటర్స్ ఉండాలి మినిమం. ఇంకా హైట్ డిపెండింగ్ అపాన్ వెయిట్ అండ్ హైట్, వాళ్ళు ఒక్కొక్కరు 3 లీటర్స్ అవ్వచ్చు, ఒక్కొక్కరు 4 లీటర్స్ అవ్వచ్చు. ఇప్పుడు బాగా జైన్స్ ఉన్నారనుకోండి, ఒక 7 feet అలా ఉన్నాడు అనుకోండి, అతను 2 లీటర్స్ ఎక్కడ సరిపోతుంది, మినిమం 4 లీటర్స్ ఉండాలి అతనికి. సో బాడీ బట్టి, పర్సనాలిటీ బట్టి కూడా మన వాటర్ వేరియేషన్ అవుతుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, పుట్టిన పిల్లలు, వాళ్ళకి 3 లీటర్స్ తాగించలేం కదా, వాళ్ళకి కొన్ని mlsలో పెడతాం. సో హైట్ బట్టి, వెయిట్ బట్టి కూడా మన డిఫరెన్స్ అవుతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఫాలో అవ్వాలి. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మీ పాత నగ.
ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.